హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నేను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కి మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 25,271 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి ఈ నెల 17వ తేదీ నుంచి మొదలయ్యి ఆగస్టు 31వ తేదీలోపు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేయలేదు. సో మనకి అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2021కి సంబంధించి మొత్తంగా మనకి 25,271 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంకా ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్, అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, ఐటీబీపీకి సంబంధించి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కింద, అలాగే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ కింద కానిస్టేబుల్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మనకి దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కింద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కింద 7,545 పోస్టులు, సిఐఎస్ఎఫ్ కింద 8,464 పోస్టులు, ఎస్ఎస్బి కింద 3,806 పోస్టులు, ఐటీబీపీ కింద 1,431 పోస్టులు, ఏఆర్కి సంబంధించి అస్సాం రైఫిల్స్కి సంబంధించి 3,785 పోస్టులు, ఇంకా సెంట్రల్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 240 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 22,424 పోస్టులు ఉన్నాయి, ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి 2,847 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఆ ఏజ్ని కూడా యాడ్ చేసుకొని మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 1998 నుంచి 2003 మధ్య పుట్టినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లై చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీస్కి ఓబీసీస్కి వారికి ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి 3 స్టేజెస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. అందులో 25 చొప్పున మొత్తం 4 సెక్షన్స్లో 425 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్, అలాగే మనకి ఇంగ్లీష్ నుంచి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0.25 మార్క్స్ కానీ లేదా 0.50 మార్క్స్ కానీ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి పురుషులకు వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి హైట్, ఇంకా వారి యొక్క చెస్ట్కి సంబంధించి 80 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలని మెన్షన్ చేశారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి పురుషులకు వచ్చేసి 5 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ అనేది పెట్టడం జరుగుతుంది. వీరు 24 మినిట్స్లో అది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 1.6 కిలోమీటర్స్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, వారు 8.5 మినిట్స్లో పూర్తి చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. స్టార్టింగ్ శాలరీనే 21,700 రూపాయలతో స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి తెలంగాణ, ఆంధ్ర కలుపుకొని చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్కి మనకి ఇక్కడ సెంటర్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ, ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీరికి ఈ యొక్క ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అఫీషియల్ సైట్లో మనకి ఇంకా ఈ యొక్క పీడిఎఫ్ అనేది యాక్టివేట్ కాలేదు, నోటిఫికేషన్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ అయితే చేస్తారు. ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇంకోటి చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. నిన్న ఈ యొక్క ఉద్యోగ ఖాళీలకి సంబంధించి క్యాబినెట్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే
కేబినెట్ సమావేశం ముగిసినటువంటి నేపథ్యంలో ఈరోజు మరొకసారి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అది కూడా పర్టికులర్గా ఉద్యోగ క్యాలెండర్కి సంబంధించి, ఖాళీల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాలపై చర్చించడానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మళ్ళీ మనకి కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా కొత్త పోస్టులు, ఉద్యోగ బదిలీలు ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెల రోజుల్లో వైకుంఠధామాలు పూర్తి కావాలి, ప్రతి గ్రామంలో వీధి దీపాలకు 3వ వైర్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొత్త నోటిఫికేషన్ల కోసం నేడు మళ్ళీ కేబినెట్ సమావేశం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులపై కసరత్తు చేసింది. సబ్జెక్ట్ నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి సిలబస్ను రూపొందించారు. భర్తీ కోసం గ్రూప్ 1లో 142, గ్రూప్ 2లో 60, గ్రూప్ 3లో 400 పోస్టులను గుర్తించారు. మరికొన్ని కేటగిరీల్లో మల్టీ జోనల్ పోస్టులు కలుపుకొని 3000కి పైగా పోస్టులు భర్తీకి నిర్ణయించారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకి నిన్న క్యాబినెట్ ముందుకు వచ్చినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఈరోజు బయటికి రావడం జరిగింది. ఇందులో మనకి హోమ్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ విధంగా అయితే రావడం జరిగింది. మొత్తం 56,979 పోస్టులతోటి మనకి ఇక్కడ లిస్ట్ అయితే బయటికి రావడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ వీడియోని ఆల్రెడీ నేను మీకు చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో జాబ్ క్యాలెండర్ మనకు విడుదలవుతుందని చెప్పేసి, ఏటా విడుదల చేస్తారని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో అయితే రావడం జరిగింది. ఇంకా గురుకులాల్లో స్థానికులకు 50% సీట్లు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొత్త కొలువులకు నేడు మళ్ళీ క్యాబినెట్ భేటీ అని చెప్పేసి మనకి మళ్ళీ రావడం జరిగింది అన్ని న్యూస్ పేపర్. వర్సిటీలో ఖాళీల భర్తీకి సంబంధించి ఒకే పరీక్ష అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఈ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్నటువంటి ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియపై తాజా సమావేశంలో చర్చించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టులను ఆయా యూనివర్సిటీలే భర్తీ చేసుకునే పద్ధతి ఇప్పటి వరకు ఉండేది. వీటి భర్తీకి రాత పరీక్ష ఉండేది కాదు. అభ్యర్థులకు డిగ్రీలో వచ్చినటువంటి మార్కులు, ఇతర వెయిటేజీ వంటి వాటికి 50% మార్కులు, ఇంకా ఇంటర్వ్యూ ద్వారా మరో 50% మార్కుల పద్ధతిలో ఈ నియామకాలను చేపట్టేవారు. ఇలాంటి నియామకాల్లో నాణ్యత ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ పద్ధతిని మార్చాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా వీసీల సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారానా లేక రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపట్టాలా అనేది డిసైడ్ కావాల్సి ఉంది. ఇంకా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి వాయిదా అయితే పడడం జరిగింది. దీనికి సంబంధించి ఐబీపీఎస్ పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాంతీయ భాషల్లో ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని చెప్పేసి గతంలోనే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో క్లరికల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ నివేదిక 15 రోజుల్లో రానుందని, అప్పటి వరకు పరీక్షలు వద్దని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్కు సూచించారు. పలు బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షలను ఎప్పటిలాగే హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొంది. క్లరికల్ పోస్టుల పరీక్షలను కూడా ప్రాంతీయ భాషలో నిర్వహించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించినటువంటి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని ఆమె ఆదేశించారు. కాగా 2019 జూలైలో కూడా నిర్మలా సీతారామన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రిక్రూట్మెంట్లను ప్రాంతీయ భాషలో నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ మేరకు హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 ప్రాంతీయ భాషల పరీక్షలను నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఇది ప్రస్తుతానికి ఎగ్జామ్ డేట్స్ అయితే పోస్ట్పోన్ అవుతాయి. నోటిఫికేషన్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ తిరుపతిలో మెడికల్ పోస్టులకు సంబంధించి 162 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఐఐటి హైదరాబాద్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఐఓసిఎల్ నుంచి మనకు ఒక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆర్మ్డ్ ఫోర్సెస్లో మెడికల్ సర్వీసెస్లో ఖాళీలకు సంబంధించి 89 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, బార్బర్, వాషర్మెన్, ట్రేడ్మెన్, అలాగే కుక్కు, లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. MOD.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆగస్టు 9 లాస్ట్ డేటు. ఇంకా ఆన్లైన్లో నకిలీ పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నమ్మొద్దని పోలీసు ఉన్నతాధికారుల సూచన. మొత్తం 19,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైందని, అందులో ఎస్ఐ పోస్టులు 425, ఇంకా కానిస్టేబుల్ పోస్టులు 19,000 అని చెప్పేసి మెన్షన్ చేసి, దీనికి సంబంధించి ఈ నెల 22వ తేదీ నుంచి దరఖాస్తులు, డిసెంబర్ 27న రాత పరీక్ష అని చెప్పేసి కూడా అందులో మెన్షన్ చేశారని ఇక్కడైతే తెలపడం జరిగింది. ఇది ఒక ఫేక్ నోటిఫికేషన్గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఇంకా గురుకులాల్లో స్థానిక గుబాళింపు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 50% సీట్లు నియోజకవర్గ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా సీడాక్లో
నోయిడాలో ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. 67 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి 59 పోస్టులతోటి ఎస్సీ ఎస్టీస్కి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవరు, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయి. చదవడం, రాయడం 5, 7వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, టైపింగు, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 47 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. మీరు swpksm.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి జూలై 21వ తేదీ లాస్ట్ డేట్గా కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.